ఒకసారి నా మిత్రుడికి బాగా తాగుడు అలవాటు ఉండటంతో ఈ ప్యాంక్రియాస్కి సంబంధించిన సమస్య ఉంది. దాంతో వాడికి అర్ధరాత్రి కూడా విపరీతమైనటువంటి నొప్పి వచ్చింది. నొప్పి వస్తే మేము విజయవాడలో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, చాలా సూపర్ డూపర్ డాక్టర్ అనమాట. ఆ అర్ధరాత్రి 1 గంటకో ఎన్ని గంటకో మేము వెళ్ళాం. వెళ్ళేసరికి ఆయన పాపం ఆయన 3 స్టైర్ల పైన ఉంటాడు. అర్ధరాత్రి 1 గంటకు ఆయన గవగవా దిగి కిందకు వచ్చి వీడు కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్నాడు బల్ల మీద. ఆయనకి అమ్మ చిరాకు వచ్చింది. వీడి దగ్గర ఆల్రెడీ ఆల్కహాల్ వాసన వస్తుంది. ఆయన చిరాకు పడిపోయి ఏమన్నారంటే, అర్ధరాత్రి పూట ఇల్లు ఒళ్ళు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా తాగి తందనాలాడి కడుపు నొప్పితే ఇక్కడికి వస్తే నువ్వు ఇచ్చే ముష్టి 300కి నేను 3 స్టైర్లు దిగి రావాలా? అర్ధరాత్రి 1 గంటకి నీకు వైద్యం చేయాలా? సిగ్గు లేదా? నువ్వు చదువుకున్న వాళ్ళ కనపడుతున్నావు, కనీసం అమ్మతో ఇంగ్లీష్ జ్ఞానం లేదా అని చెప్పి ఆయన చిరాకు పడుతూ విపరీతంగా తిట్టాడు. తిడితే నొప్పితో బాధపడుతున్న నా ఫ్రెండ్ నవ్వుతూ, డాక్టర్ గారు మీ కాళ్ళకి నమస్కారం, నా నొప్పి తగ్గించండి. ఏమండి, అందరూ మంతెన సత్యనారాయణ మొలకలు, కాదరవల్లి మిల్లెట్స్, విఆర్కే కొబ్బరి నూనె తాగి ఆరోగ్యాన్ని అద్భుతంగా చూసుకుంటే మీ దగ్గరికి ఎవడొస్తాడండి? మీరు ఎవరికి వైద్యం చేస్తారు? మీరు ఎవరి కోసం నేర్చుకున్నారు? నాలాంటి తాగుబోతులు, నాలాంటి బలహీన మనస్కులు తప్పులు చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఇలా నొప్పితోనే మీ దగ్గరికి వస్తారండి. వీళ్ళకే కదండి మీరు వైద్యం చేయాల్సింది. ఎందుకు సార్ తిడతారు? దయచేసి నా నొప్పి తగ్గించండి అనేవాడు నవ్వుతూ చెప్తే, డాక్టర్ గారు పక్క 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 నవ్వాడు. ఎంత నవ్వాడంటే పగలబడిపోయి నవ్వి కుర్చీలో కూర్చొని నవ్వి 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 నవ్వుతూ ఆయన చెప్పాడు, ఏమయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి వైద్యం చేస్తాను, నన్ను ఇంత గొప్పగా నవ్వించినాడు ఎవడో లేడు. నేను ఇంతసేపు నవ్వి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎంత డబ్బు సంపాదించాము, ఎంతమంది వైద్యం చేసినా ఎప్పుడు ఇంత ఆనందంగా ఉండలేదు. భలే మాట చెప్పావు, నిజాన్ని చెప్పావు, నా కళ్ళు తెరిపించావు అని ఆయన ఎంతో నవ్వి ఆనందంగా చక్కగా వైద్యం చేశాడు. చూడండి, తప్పు చేసినోడికి నిందించమాకండి, తప్పు చేసినోడికి కారణాలు ఎతకమాకండి. చేతనైతే వాడికి సాయం చేయండి. అందరూ బలమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉండరు, బలహీనమైన మనస్సులు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. పిల్లోడు పడిపోతే నేను చెప్పారా నువ్వు పడతావని ఆయన కొట్టమాకండి, ఎమ్మటే వాడి గాయానికి వైద్యం చేయించండి. అందరూ మనలాగా ఉండరు. ప్రేమ, దయ, సేవ అనేది ఉంటే చాలా బాగుంటుంది.